చిన్నా, ఏంటమ్మా? జాగ్రత్త నాన్న, టయానికి భోంచేయి. సరే అమ్మా. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు శాస్త్రి. నా పేరు సరోజ. నేను వారం రోజులు ఉండటానికి వచ్చానండి. వారం రోజులా? కేవలం వారం రోజులే. నా కొడుకు పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఓ, కంపెనీ మీటింగ్ కోసం ముంబైకి వెళ్తున్నాడు. తిరిగి రావడానికి వారం పడుతుంది. కోడలు పుట్టింటికెళ్ళింది. నా కొడుకు వచ్చేంత వరకు ఒంటరిగా ఉండలేను కదా, నేను ఇబ్బంది పడతానని నా కొడుకు ఇక్కడ వదిలి వెళ్ళాడు. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. నా కొడుక్కి ఫోన్ చేయాలి. హలో హలో చిన్నా. హలో, చెప్పమ్మా. నువ్వు క్షేమంగా చేరుకున్నావా నాన్నా? తిన్నావా లేదా? హలో అమ్మా, నేను డ్రైవింగ్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఏమంటున్నాడో మీ ముద్దుల కొడుకు? అబ్బాయి చాలా బిజీగా ఉన్నాడండి, తర్వాత చేస్తానన్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నానిక్కడ. ఈ కళ్ళతో ఎన్నో చూశాను, ఈ చెవులతో ఎన్నో విన్నాను. మీరెంత త్వరగా ఈ అనాథ శరణాలయాన్ని అలవాటు చేసుకుంటే అంత మంచిది. ఏమంటున్నారు మీరు? నా కొడుకు అలాంటి వాడు కాడు. నేనంటే చాలా ఇష్టం వాడికి. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అయినా నేను ఎలా ఉండగలను? అది కూడా నా కొడుక్కి దూరంగా అస్సలుండలేను. ఆహా, నా ఉద్దేశం అది కాదు. ఈ ఆశ్రమం మీరుండలేనంత బాగలేదని కాదు. ప్రశాంతమైన వాతావరణం, మనశ్శాంతి, సమయానికి తిండి, కొత్త కొత్త పరిచయాలు, సరికొత్త స్నేహితులు తోడవుతారు. వారితో కలిసి అనుభూతిని పంచుకుంటే సమయమే కనిపించదు. ఇంకేం కావాలి ఈ వయసుకి? నాకు తెలిసి మీరు ఈ వాతావరణానికి ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచిది. కృష్ణారామ అంటూ భజన చేసే దాంట్లో మీ మనసు పెడితే సరిపోతుంది. చూడండి, మీకు చెప్పాల్సిన పని లేదు, అయినా చెప్తున్నా. మీరు నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు. ఎందుకంటే నా కొడుకొస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. నిన్ను అడిగే దిక్కే లేదనుకుంటాను. హలో చిన్నా. అమ్మా, నేను కాసేపట్లో కాల్ చేస్తామా.
అరే సరోజ గారు, మీరెందుకు అస్తమానం చిన్న చిన్న అని కలవరిస్తారు? మీరెన్నిసార్లు ఫోన్ చేసినా మీ కొడుకు ఫోన్ ఎత్తడు. హలో హలో చిన్న. హలో చెప్పమ్మా. హలో చిన్న. అమ్మ నేను మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. నీవు మళ్ళీ చేయవు, మర్చిపోయావేమో. వారం కాదు 2 వారాలయ్యింది. నువ్వు ఇంకా ముంబై నుండి రాలేదా? అమ్మ నేను కాసేపట్లో కాల్ చేస్తామా. మీరు నా మాటలు నమ్మరు, కానీ నేను చెప్పింది నిజం. నా మాట వినండి. ఎదారు పెట్టుకోవడం వలన ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఏం జరుగుతుందో దాన్ని దిగమింగండి. ఇదే మన తలరాత అనుకోండి. మీ కొడుకు ముంబై నుంచి వచ్చాడు, కానీ మీ ముందుకు మాత్రం రాడు. ఈ తలరాత మీది కావచ్చు, నాది కాదు. చూస్తూ ఉండండి, నా కొడుకు నా కోసం వస్తాడు, నన్ను తనతో తీసుకెళ్తాడు. అప్పుడు చూపిస్తాను నా తలరాత ఏంటో. నా ఎదారంతా నేను లేకుండా నా కొడుకు ఎలా ఉంటాడో. చూడండి సరోజ గారు, నేను కోరుకునేది కూడా అదే. మీ కొడుకు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి రావాలని. కానీ నాకున్న అనుభవంలో ఇక్కడికి రావడమే చూశాను, కానీ వెళ్ళడం చూడలేదు. మీరన్నీ ఇలాగనే మాట్లాడతారు. నేను ఇక్కడ ఉండలేను. ఇప్పుడే నా కొడుకుకు ఫోన్ చేస్తాను. చూస్తూ ఉండండి, నా కొడుకు నన్నొచ్చి తీసుకెళ్తాడు. రామ రామ. చిన్న, నన్ను ఈరోజే తీసుకుని వెళ్ళు. నేను ఇక్కడ ఉండలేను. నీ దగ్గరికి వచ్చేస్తాను. అమ్మా నేను వర్క్ టెన్షన్లో ఉన్నాను, నా మీద చాలా ప్రెషర్ ఉంది. అందుకే నిన్ను ఇంకా కొన్ని రోజులు అక్కడే. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సరోజ గారు. సరోజ గారు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. ఓ పని చేయండి, నా కొడుకు ఆ, ఫోటో ఇవ్వండి. ఇదిగోండి. ఇప్పుడు చేయండి. బాబు చిన్న చిన్న చిన్న.
సరోజ గారు, సరోజ గారు. సరోజ గారు, ఇది మొదటిసారి కాదు. ఇలా నా ముందు ప్రాణాలు వదిలిన వారిలో సరోజ గారు మొదటివారు కాదు. ఎంతో మంది ఇలా ప్రాణాలు వదిలేయడం నా కళ్ళ ముందే జరిగింది. ఎందుకింత ఎదారు చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఎదారు చేయటం వల్ల ఏడుపు వస్తుంది, కానీ ఎదురు చూసింది రాదుగా. ఛీ! ఎలా వదిలిపోతారా మమ్మల్ని ఇలా కుల్లి కుల్లి చావడానికా? రే, నిన్ను నవమాసాలు మోసి కనిపెంచిన అమ్మను, నీకు నవమీసాలు వచ్చేంతవరకు కంటికి రెప్పలా కాపాడిన నాన్నను ఎలా వదిలేసి వెళ్ళాలనిపిస్తుందిరా? మట్టి పని చేసి పెంచాం కదరా, అలాంటి మా నోట్లో మట్టి కొట్టాలని ఎలా అనిపిస్తుందిరా? చచ్చి మట్టిలో ఎప్పుడు కలుస్తామో తెలియదు, కానీ మనిషిగా బతికున్నాం. మానసికంగా మేము ఇక్కడ వదిలినప్పుడే చచ్చిపోయాంరా. బ్రతికిన తల్లిదండ్రులను చంపే గొప్ప పిల్లలరా మీరు. ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించండిరా. మీరు చేసేది తప్ప ఒప్ప? రేయ్, మీలో ఎవరన్నా ఉన్నారా మీ తల్లిదండ్రుల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళమని చెప్పడానికి? చావుకు దగ్గరవుతున్న మమ్మల్ని అమ్మా నాన్న అనే పదాలకు దూరం చేయకండిరా. మేము చస్తే మీ కళ్ళలో నీళ్లు వస్తాయో రావో మాకు తెలియదు, కానీ మీ కళ్ళలో నీళ్లు చూస్తే మాకు చావాలనిపిస్తుందిరా. అలాంటి మమ్మల్ని ఎలారా వదిలిపెడతారు? నమస్తే అన్నా. ఒకరు వెళ్ళారో లేదో ఇంకొకరు వచ్చారు. నేనిక్కడే ఉండిపోవడానికి రాలే. మావాడు ఢిల్లీ వెళ్తే వారం రోజులు ఉండిపోదామని వచ్చా. నేను వారం రోజులు ఉండటానికి వచ్చానండి. ఆ తర్వాత మా పోరగాడు వచ్చి ఎలాగూ తీసుకెళ్తాడు, అంతే అన్నా. ముంబైకి వెళ్తున్నాడు. తిరిగి రావడానికి వారం పడుతుంది.